నీ మీద నాకు కోపం ఉన్న మాట నిజమే. అందుకని ఓ పసిబిడ్డని బలి తీసుకునేంత పాపిష్టదాన్ని కాదు. మన సమస్య తర్వాత మాట్లాడుకుందాం. పద, ముందు వెళ్ళి మన బిడ్డను కాపాడుకుందాం. పద. వాడిని వేసేసే పిల్లలు లాక్కురండి రా. వెళ్ళిపోండి. చూడండి. చెప్పొద్దు. నీ గాయాన్ని మీద పగొట్టి ఆయనతో చూసుకోండి. కానీ రావద్దు. వచ్చిన ఈ పసిబిడ్డ ఏం చేసింది? చేస్తుంది, నా పక్క తీరేలా చేస్తుంది. నీ మొగుడు మీద నాకున్న కోపం తీరాలంటే వీడు ఆయువు తీరాల్సిందే. అనుకున్నట్టు వాడు నా బిడ్డ కాదు, నా బిడ్డ కాదు, నా బిడ్డ కాదు. నీ చేతిలో ఉన్నది చింతామణి బిడ్డ. కావాలంటే నా బిడ్డను తీసుకో. డ్రామాలాడతో అవన్నీ చేసు. నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తాను. నీ చేతిలో ఉన్నది చింతామణి బిడ్డ. దగ్గరికి వచ్చానంటే రావద్దు. దగ్గర రావద్దు. దగ్గరకు వస్తే విసిరేస్తాను. గట్టిగా పట్టుకో. చింతామణి గట్టిగా పట్టుకో. చింతామణి, చింతామణి. పెద్దనాన్న త్వరగా
పద పెద్ద నాన్న. త్వరగా పద పెద్ద నాన్న. వెళ్తున్నాను కదా నాన్న, మీకులా పిల్లోని కాదు కదా పరిగెట్టడానికి. ఆ మండలం టికెట్ మనకి వచ్చే ట్రై చేయండి. అనయ్య దిగండి రా. దిగురా నాన్న, దిగు. వెళ్ళి కాళ్ళు చేతిలో కడుక్కోండి. అలాగే పెద్ద నాన్న. అమ్మ మీకు ఎందుకన్నా ఈ పనులన్నీ? పోనీలేరా, నిన్ను ఎలాగా మోసే అదృష్టం నాకు లేదు. పిల్లలన్నా మోయిని. చాలా మార్పు వచ్చిందన్నయ్య మీలో. సరే ఇలా కడుక్కోండి పోండి. బావగారు పిల్లలు ఎక్కడా? తెలీదమ్మా, ఎప్పుడు మీతోనే కదా ఉంటారు. ఇక్కడే ఎక్కడ ఉంటారు చూడు. ఆ? పిల్లలు బాగా చెడిపోతున్నారు. అది మరి వాళ్ళని ఏం లాభం, మీ వంశాచారమే అంత.